మనం కంపెనీ ఆడిట్ లో వస్తుంది క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్ చూసాము. ఆ తర్వాత వచ్చేసరికి అపాయింట్మెంట్ లో ఫస్ట్ ఆడిటర్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఇన్కార్పొరేషన్ తర్వాత అపాయింట్ చేయబడే ఫస్ట్ ఆడిటర్. అది మళ్ళీ గవర్నమెంట్ కంపెనీ అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ అని చెప్తున్నాం. గవర్నమెంట్ కంపెనీలో అయితే కనుక సిఏజీ అపాయింట్ చేస్తారు. అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీ అయితే కనుక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తారు. సో సిఏజీ కనుక 60 days లోపు అపాయింట్మెంట్ ఫెయిల్ అయితే కనుక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అక్కడ నుంచి 30 days లోపు చేస్తారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కనుక ఫెయిల్ అయితే అక్కడ నుంచి 60 days లో మెంబర్స్ ఈజీఎం లో కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే అదర్ దాన్ గవర్నమెంట్ కంపెనీస్ లో అయితే కనుక ఇన్కార్పొరేషన్ అయిన దగ్గర నుంచి 30 days లోపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేయాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫెయిల్ అయితే కనుక అక్కడ నుంచి 90 days లోపు మెంబర్స్ ఈజీఎం లో అపాయింట్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఇది మనం ఫస్ట్ ఆడిటర్ గురించి చెప్పుకున్నాం. సబ్సిక్వెంట్ ఆడిటర్స్ కనుక అయితే కనుక గవర్నమెంట్ కంపెనీలో అయితే కనుక సిఏజీ ఎన్ని రోజుల్లోగా అపాయింట్ చేస్తారన్నా 180 days ఫ్రమ్ క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర నుంచి 180 days లోపు చేస్తారు. సో గవర్నమెంట్ కంపెనీలో సబ్సిక్వెంట్ ఆడిటర్ ఏ విధంగా అపాయింట్ చేస్తారు, గవర్నమెంట్ కంపెనీస్ లో కనుక సబ్సిక్వెంట్ ఆడిటర్ ఏ విధంగా అపాయింట్ చేస్తారు అనేది మనం చూసాం. ఆడిటర్ సెలక్షన్ ప్రొసీజర్ కానివ్వండి, అదంతా కూడా. సో ఫస్ట్ ఆడిటర్, అలాగే నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ ఎట్ ఫస్ట్ ఏజిఎం. ఆడిటర్ ని ఏ ఏజిఎం లో అయితే అపాయింట్ చేస్తున్నామో దాన్ని ఏజిఎం గా ట్రీట్ చేయమంటామన్నా ఫస్ట్ ఏజిఎం గా ట్రీట్ చేయమని చెప్తాము. సో ఫస్ట్ ఏజిఎం దగ్గర నుంచి కంక్లూజన్ ఆఫ్ 6th ఏజిఎం వరకు కూడా ఆయన ఉంటారు అని చెప్పి చెప్పుకున్నాము. సో ఆ ప్రపోజ్డ్ ఆడిటర్ ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు. సో ఒకవేళ ఆడిట్ కమిటీ కనుక అప్లై అయితే కనుక ఆడిట్ కమిటీ రికమెండ్ చేస్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కన్సిడర్ చేయాలని వద్దు అనేది చూస్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కన్సిడర్ చేస్తే కనుక నోటీస్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఇంక్లూడ్ చేస్తారు. నోటీస్ ఆఫ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో మెంబర్షిప్ చేస్తుంది. సో ఏజిఎం లో ఓటింగ్ జరుగుతుంది. ఆడిటర్ గా అపాయింట్ చేయబడతాడు. సో ఈ రెండింటికి మధ్య అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కన్సిడర్ చేసేదానికి లెటర్ ఆఫ్ ఏజిఎం లో నోటీస్ ఆఫ్ ఏజిఎం లో ఇంక్లూడ్ చేసేదానికి ముందు రిటర్న్ కన్సెంట్ అండ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ప్రపోజ్డ్ ఆడిటర్ అబ్టైన్ చేస్తారు. సో రిటర్న్ కన్సెంట్ ఇస్తారు. ప్లస్ సర్టిఫికేట్ లో ఏమైనా ఉండాలి, విత్ ఇన్ ద లిమిట్ కంపెనీస్ యాక్ట్ అండ్ చారిటీ గవర్నెన్స్ యాక్ట్ రెండింటిని కంప్లై అవుతుంది, విత్ ఇన్ ద టర్మ్. రైట్. అలాగే పెండింగ్ లిటిగేషన్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సర్టిఫై చేస్తూ ఆయన పంపిస్తారు. సో అప్పుడు ఆయన పేరుని ఇంక్లూడ్ చేస్తారు. ఇవంతా కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ అపాయింట్మెంట్ లోనే మనకి ఇప్పుడు మనం చూసేది రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్. సో రీఅపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ అంటే ఏంటంటే రిటైరింగ్ ప్రతి సంవత్సరం రిటైర్ అవుతుంటాడు, ఆయన మళ్ళీ మనం అపాయింట్ చేస్తూ ఉంటాము అని చెప్తాం. సేవి డిస్క్వాలిఫికేషన్స్ ఏమీ లేకపోతే కనుక రీఅపాయింట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. సో అలా రీఅపాయింట్మెంట్ ఇన్నాళ్ళకి మించి జరగకూడదు అని చెప్పేది రొటేషన్. రైట్. సో రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్, ఇది అప్లికబిలిటీ. ఇది ఎవరెవరికి అప్లై అవుతుంది అనేది కనుక చూస్తే పబ్లిక్ కంపెనీ అలాగే ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ లో మళ్ళీ మనకి 2 రకాలు ఉంటాయి, లిస్టెడ్, అన్లిస్టెడ్. సో లిస్టెడ్ కంపెనీస్ కి అప్లై అయిపోతుంది. ఆల్ అన్లిస్టెడ్ కంపెనీస్ అప్లై అయిపోతుంది. అన్లిస్టెడ్ కంపెనీకి అప్లై ఈ కింద ఫిల్ చేస్తే మనకి అనేది అప్లై అవుతుంది. 10 crores ఆర్ ఉన్నట్లయితే గ్రేటర్ దెన్ ఆర్ ఇక్కడ సో షేర్ క్యాపిటల్ గ్రేటర్ ఈక్వల్ టు 10 crores. పబ్లిక్ 50
paid up share crores or public borrowings more than అదే ప్రైవేట్ కంపెనీ అయితే కనుక paid up share capital 50 crores or more or more కనుక ఉంటే ఈ రెండిటి సాటిస్ఫై అయినా కూడా రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్ అనేది అప్లై అవుతుంది. సో ఈ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ కానివ్వండి ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో బారింగ్స్ పెరిగి ఆ ఫైనాన్షియల్ మళ్ళీ రిపోర్టింగ్ చేసే టైంకి మళ్ళీ పబ్లిక్ బారింగ్స్ ఏమైపోయి బిలోకి వచ్చేసాయి అప్లై చేద్దాం అవుతా. సో అంటాడు. సో ఈ లిమిట్స్ ఏవైతే చెప్పాడో యాజ్ పర్ ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇంకా అక్కడ నుంచి మనకి ఏమవుతుంది రైట్ మిడిల్ ఆఫ్ ద ఇయర్ లో మనం కొన్ని మిడిల్ ఆఫ్ ద ఇయర్ లో అప్లై అవుతాయి. కొన్ని వచ్చి ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో నుంచి అప్లై అవుతాయి. రొటేషన్ ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్ షీట్ దానికి దాటితే ఇంకా రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్ అనేది స్టార్ట్ రైట్. క్లియర్ అక్కడ వరకు సరే లోకి వచ్చేసింది. 5 consecutive years. దీని వన్ టర్మ్ ఆడిటర్ వన్ టర్మ్ ఫర్మ్ అయితే కనుక 2 సో ఇయర్స్ అనేది మనకి కాన్సిక్యూటివ్స్ అయిపోయింది కాబట్టి 5 years. సో కూలింగ్ పీరియడ్ అంతా 5 years. సో ఇక్కడ ఇండివిజువల్ 10 years 5 years ఫర్మ్ కి 10 years కాబట్టి కూలింగ్ పీరియడ్ ఎవరికైనా సరే. సో ఇండివిజువల్ అయితే కనుక 5 years ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 5 years ఆ కంపెనీలో కూలింగ్ పీరియడ్ అప్లై అవుతుంది. 5 years అంటే 10 years గా ఉండొచ్చు. ఇక్కడ 5 years సే ఉన్నాడు ఆయనకు కంపెనీలో 4 years కంప్లీట్ అయిపోయింది. 5th year కన్సెంట్ ఇవ్వలేదు రీఅపాయింట్మెంట్ అడిగి లెటర్ పంపించాడు. ఆడిటర్ గా అపాయింట్ చేయొద్దు మీరు లెటర్ పంపించాడు. సో దట్ ఏజిఎం లో వేరే ఆడిటర్ వచ్చాడు. మళ్ళీ 7th AGM కి లెటర్ 7th AGM కి బోర్డ్ డైరెక్టర్స్ ని అడిగే మళ్ళీ మీరు ఆడిటర్ ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ 7th AGM వచ్చేసాడు. సో 8th AGM లో మళ్ళీ ఆయన లేకపోతే 5 years అయిపోయిందా ఎందుకు చేయ కాన్ 2 years కాదు కదా. సో 4 years మళ్ళీ అక్కడ నుంచి 4 years మళ్ళీ 1 year బ్రేక్ 1 year బ్రేక్ లూప్ అది బ్లాక్ ఆఫ్ ఇయర్స్ రైట్. కాన్సిక్యూటివ్ ఇయర్స్ కి ఇది అప్లై అవుతుంది. సరే ఒక ఇయర్ ఆడిట్ ఫీజు కూడా పో అని ఏ అనే ఆడిటర్ ఉన్నాడు. బి లిమిటెడ్ హోల్డ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఇది సో ఏ రీఅపాయింట్మెంట్ ఇయర్స్ అయిపోయింది.
ఏబి అండ్ కో స్టార్ట్ చేశారు. వాళ్ళకు ఫ్రెష్ గా పాస్ అయ్యాడు చార్ట్ అకౌంటెన్సీ సిఓపి ఇప్పించేసుకొని ఏబి ఒక ఫర్మ్ స్టార్ట్ చేశాడు. బి లిమిటెడ్ ఏబి మీరు మమ్మల్ని ఆడిటర్ గా కన్సెంట్ లెటర్ పంపించారు. కన్సెంట్ అండ్ సర్టిఫికేట్ విత్ ఇన్ ద టర్మ్ ఉంటుంది మాది, ఎందుకంటే సో ఇంకొక మా ఉండొచ్చు. సో విత్ ఇన్ ద సీలింగ్ లిమిట్. సో ఇలాంటి తెలివితేటలు యూజ్ చేస్తారని చెప్పి ఇంక్రిమెంట్ ఆడిటర్ ఉన్నాడు, అంటే ఇలాగా ఎవరైతే రిటైర్మెంట్ ఆడిటర్ ఆయన ఆ ఫర్మ్ లో ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరికీ కూడా అంటే పార్ట్నర్ గా ఉన్నాడు. చోట్ల కూడా ఆ పార్ట్నర్షిప్ అండ్ అలాగే అందులో ఉన్న అందరికి కూడా రైట్ ఫర్మ్ లో ఉన్న ఇండివిజువల్ ప్రాక్టీస్ కూడా ఉంది. ఏనేవాడు డిస్క్వాలిఫై అయ్యాడు కదా, అంటే మీ ఇద్దరికి ఏబి అండ్ ఫర్మ్ ఉంది కదా, ఆ కామన్ పార్ట్నర్ ప్రాక్టీస్ ఉన్న ఇండివిజువల్ సిఓపితో అప్లై చేసుకో. కానీ ఇంక్రిమెంట్ అంటున్నాడు, అలాగే నీకు పార్ట్నర్షిప్ నిన్ను కూడా డిస్క్వాలిఫై అవుతారు. రొటేషన్ లో భాగంగా కామన్ పార్ట్నర్స్ ఉన్న ఫర్మ్స్ కానీ సేమ్ డిస్క్వాలిఫికేషన్ అనేది కామన్ పార్ట్నర్స్ ఉన్నా కూడా. అలాగే కేపీఎంజీ కానివ్వండి, డెలాయిట్ కానివ్వండి, వీళ్ళ నేమ్ ని మళ్ళీ ఇండివిజువల్ గా దాంట్లో పార్ట్నర్స్ అందులో ఉన్నటువంటి ఆడిటర్స్ ఆడిట్ ఫర్మ్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో కామన్ పార్ట్నర్ ఒక ఆయన ఉంటాడు, అనే నేమ్ యూజ్ చేసుకుంటారు. సో అలాగా బ్రాండ్ అందరూ కూడా డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటారు. కాబట్టి అంటే ఇది పర్టికులర్ ఎంత స్పెసిఫిక్ గా దేనికోసం మనకి ఈ సత్యం కానీ తర్వాత జరిగిన తర్వాత ఇంత పర్టికులర్ తీసుకొచ్చారు అనమాట రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్ అనేది. సో ఇది మనకి అలాగే దగ్గర నుంచి 3 years లోపు ఇది నోటిఫై అయిపోయి ఛానల్ సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అంతా రెస్ట్రిక్షన్స్. అలాగే ఈ 5 years లో కావలిస్తే రిజైన్ చేసుకోవచ్చు, లేదా కంపెనీ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆడిటర్ రిమూవ్ చేయాలంటే. అంతేగాని 5 years వరకు నేను వచ్చు కదా నువ్వు రిమూవ్ చేయడానికి లేదు అనేది 5 కాన్సిక్యూటివ్ నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి 5 కాన్సిక్యూటివ్ కంపెనీ ఇన్సిస్ట్ చేయడానికి లేదు. సో మీ ఆడిటర్ రెసిగ్నేషన్ చేసేసి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి రిమూవ్ చేయొచ్చు. ఇంకా సెక్టర్ ప్రొవిజన్స్ ఈ రొటేషన్ లో స్పెండ్ చేసుకోవచ్చు అంటున్నాను. అంటే ఒక ఫర్మ్ ని ఆడిట్ కంపెనీగా మనం కంపెనీ ఎంప్లాయ్ చేసుకుంటాం, ఎంగేజ్ చేసుకుంటాం. అందులో 5 కాన్సిక్యూటివ్స్ ఉంటారు కదా, సర్టిఫై చేశాడు. సెకండ్ ఇయర్ ఆ పార్ట్నర్ అవుతుంది ఇంకొక పార్ట్నర్. అంటే ఈ పార్ట్నర్ వరకు విల్ బి పార్ట్నర్ అన్నమాట. నువ్వు ఆయన క్లోజింగ్స్ అవన్నీ నువ్వు ఓపెనింగ్ గా తీసుకున్నప్పుడు అష్యూరెన్స్ ఉంటేనే నువ్వు మళ్ళీ రొటేషన్ పెట్టుకోవచ్చు. రూల్స్ ఫర్ రొటేషన్ జస్ట్ అంటే బోర్డ్ కమిటీ రికమెండ్ చేస్తుంది, బోర్డ్ డైరెక్టర్స్ అయితే వాళ్ళ ఓన్ రికమెండేషన్ ని ఏజీఎం ఏ విధంగా అపాయింట్మెంట్ జరుగుతుంది, ఏదైతే మనం చెప్పామో మనం చెప్పుకుంది. సెక్షన్ 3 years లోపు కంప్లీట్ అవ్వాలని చెప్పాం కదా. ఒక ఆయన కంపెనీలో ఆడిటర్ గా ఉన్నాడు. ఇంకెన్నాళ్ళు ఉండగలడు?
అంటే ఆ కౌంట్ చేయాలి. సో పాత అంటే ఇంకా సెక్షన్ నోటిఫై అయిపోయి వెళ్ళిపోవాలా బయటికి. ఎన్నాళ్ళు టైం ఇచ్చారు? 3 years టైం ఇచ్చారు. లాస్ట్ ఒక 10 years బట్టి ఉన్నాడు. ఇంకా 4 years ఉన్నాడు. ఇంకెన్నాళ్ళు వచ్చిన మనకేంటి ఎన్ని ఇయర్ లోపు కంప్లీట్ అవ్వాలి? 3. 5 ఎన్ని? 5 ఇంకెన్ని? 4 2 యాడ్ చేస్తే అంటే ఇంకెన్నాళ్ళు ఉన్నాడు? 4 లో 2 క్యాలిక్యులేట్ చేసాం. సంవత్సరాలు 3. 10 years 4 years ఉన్నాడు. 2 కౌంట్ చేస్తే 5 అయిపోయింది. లాస్ట్ 1 పాతది ఎన్ని ఇయర్స్? ఎన్ని కావాలి? సో టేబుల్ అలాగే ఫర్మ్ అయితే కనుక మనం 5 బదులు 10 తీసుకొని క్యాలిక్యులేషన్ అనేది సెక్షన్ అనేది ఇంకా మనకి అంత 3 years అయిపోయి 3 years అయిపోతుంది కాబట్టి దీనిలో మనకి మాక్సిమం సో అపాయింట్మెంట్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఆర్డర్ క్యాజువల్ ఇప్పుడు రిమూవ్ రిజర్వేషన్ రెడీ రిమూవ్ చేద్దాం. ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ చూసాం. రెమ్యునరేషన్ చేస్తా సరే నాకు రైట్ ఏమి ఇస్తాం? రైట్. సో రెమ్యునరేషన్ జనరల్ మీటింగ్ లో జనరల్ గా ఇచ్చేస్తారు, కానీ మీటింగ్ ఎంది అయిపోతుందని చెప్పి ఏం చేస్తారు? ఆడిటర్ అపాయింటెడ్ రెమ్యునరేషన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫిక్స్ డెలిగేట్ చేసేస్తారు. ఆడిటర్ అపాయింటెడ్ ఫెసిలిటీస్ ఎక్స్టెండెడ్ అన్ని కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీరు డిసైడ్ చేసుకోండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి డెలిగేట్ చేస్తారు. సో బోర్డ్ ఒకవేళ కంపెనీకి ఆడిట్ కమిటీ అప్లై అయింది అనుకోండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కంపెనీగా ఆడిట్ కమిటీకే డెలిగేట్. Right. So shall be fixed in the general meeting, be decided in general meeting. Okay, remuneration to be fixed by board. First auditor ever appoint చేస్తారు? board director. So remuneration ఎవరు అలాగే subsequent shall be fixed by the board. Like sub to be included in the remuneration. Auditor అయితే కనుక general meeting లో members will decide, board of directors delegate చేసేస్తారు. ఫస్ట్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎవరు ఫిక్స్ చేస్తారు? మనకి ఫీజ్ కాకుండా అదర్ దాన్ క్లియర్ గా చూపించాలి. సర్వీసెస్ రెజల్యూషన్ పాస్ సర్వీసెస్ పొందొచ్చు. సెక్షన్ 1 అదర్ సర్వీసెస్ తీసుకోవచ్చు అని చెప్తున్నాను. పర్మిట్ చేసినటువంటి సర్వీసెస్ ఐసీఐ పర్మిట్ తీసుకోవాలి కూడా మీరు ఎవరు అప్రూవల్ కావాలి? అండ్ అప్రూవల్ ద్వారా ఏదైనా సర్వీసెస్ తీసుకోవాలి, దాన్ని సెపరేట్ గా చూపించే కానీ ఆర్డర్ లో ఇంక్లూడ్ చేయాలి. ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ కనుక చేస్తుంటే ఇంక్లూడ్ చేయాలి. లైక్ అది హోటల్స్ కంపెనీ ఆర్డర్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అకామిడేషన్ ఫెసిలిటీస్ ఫ్రీగా, సో ఇప్పుడు ఫ్రీగా ప్రొవైడ్, సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. మీరు ఎక్కడ ఉండండి, మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం, ట్రావెలింగ్ ప్రొవైడ్ చేస్తాం, క్యాబ్ ఫ్రీగా ఎక్స్టెండ్ చేసినటువంటి అలాంటి వాటి యొక్క కాస్ట్ కూడా ఆడిటర్ ఫీ కాకుండా లో ఫీ కాకుండా ఇండియన్ the expenses if any incurred by the auditor
అండ్ ఎనీ ఫెసిలిటీ ఎక్స్టెండెడ్ ఎక్స్పెండిచర్ పెడుతున్నాడు, కానీ దాన్ని ఏం చేస్తారు? సో అలా రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేసి అలాగే ఎక్స్టెండ్ చేశారు. కాకపోతే shall not include any revenue paid to the auditor for as requested లో ఈ అడిషనల్ సర్వీస్ ఇంక్లూడ్ చేయొద్దు అని ఆడిటర్ కి ఇచ్చిన చూపిస్తాం. ఆడిట్ ఫీ అని ఆడిటర్ అని సెపరేట్ గా ఒక ఆ అమౌంట్ ఎంత ఫీజ్ పేడ్ టు ఆడిటర్ అని చెప్పి రెమ్యూనరేషన్ లో మాత్రం ఏమేమి ఇంక్లూడ్ రీఎంబర్స్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎనీ అదర్ సర్వీసెస్ ఏవైనా ప్రొవైడ్ అయితే ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ సెపరేట్ అవసరం ఉంటుంది. రైట్, ఇది మనకి 142 రెమ్యూనరేషన్ అంతా తెలుసుకున్నాడు. అతని రైట్స్ ఆడిటర్ అపాయింట్ అయ్యాడు, ఆడిటర్ స్టూడెంట్ పంపించాడు. సో ఆర్టికల్ స్టూడెంట్ వేరే చెప్పి పంపించాడు. సో ఆ ఆర్టికల్ స్టూడెంట్ కూడా ఫస్ట్ టైం రైట్ క్లయింట్ సర్వీస్కి వెళ్ళి మా ఆడిటర్ గారు నన్ను వౌచర్స్ చెక్ లేకపోతే ఎంట్రీస్ ఒకసారి చెక్ చూపించాడంటే ఎవడరను అని చెప్పి బయటికి ఆయన వస్తే అంటే మీరు లాస్ట్ లో రండి ఫైనల్ అది చూసుకుని అంతకంటే పిన్నల్ మ్యాచ్ ఏందో చూసుకోండి. మా పాత మీరేంటి ఇయర్ ఫస్ట్ లోనే వచ్చేసారు. మా పాత ఐటర్ ఓన్లీ జస్ట్ బ్యాలెన్స్ షీట్ చూసుకొని టాలీ ఎప్పుడు కనబడలేదు, నువ్వేంటి ఫస్ట్ రోజు వచ్చేసావు. సో రైట్స్ అండ్ డ్యూటీస్ తెలియకపోతే మనం ఆడిట్ అనేది సఫిషియెంట్ గా చేయలేము. ఆడిటర్ కొన్ని రైట్స్ ఇవ్వబడ్డాయి, డ్యూటీస్ కూడా ఉన్నాయి. 143 తో మనం స్టార్ట్ చేస్తాం. రైట్స్ ఉన్నాయి, డ్యూటీస్ ఉన్నాయి. సెక్షన్ 143 లో ఏవైతే రైట్స్ ఇంకా చాలా రైట్స్ ఉన్నాయి. సెక్షన్ మనం 143 అవర్స్ అండ్ సో తర్వాత రెమ్యూనరేషన్ అయిపోయిన తర్వాత రైట్స్, డ్యూటీస్ లో కొన్ని రైట్స్ ఉంటాయి, కొన్ని. సో సెక్షన్ 143 లో ఫస్ట్ కొన్ని చూసాను. Hours and duties of చేస్తా. Duties of auditor, section 143 subsection 1 లో ఫస్ట్ ది రైట్ ఆఫ్ యాక్సెస్ టు. సో రైట్ ఆఫ్ యాక్సెస్ టు బుక్స్ ఉన్నాయి కదా. కంపెనీకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ ఉన్నారు, ఆ పర్సనల్ డైరీ అది కూడా బుక్ నాకు ఇవ్వండి, నేను దాన్ని యాక్సెస్ చేయాలి. ఫైనాన్షియల్ బుక్స్ బుక్స్ ఏవైతే ఉంటాయో, సరే సబ్సిడరీకి సంబంధించి చేయొచ్చా? అసోసియేట్ కంపెనీస్ ఉన్నాయి. సో లేదా అసోసియేట్ కంపెనీస్ కూడా వెరిఫై చేయొచ్చా అంటే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఎసెట్స్ కాబట్టి నువ్వు సో
access at all times to books of accounts. Right extends to all books, whether cap of the company or ఉన్న బుక్స్ అంటే లేకపోతే ఇంకెక్కడైనా అక్కడ కూడా మనకి రైట్ అనేది the auditors to records of all subsidiary companies and associate companies to books of subsidiary companies and associate for the purpose of consolidation of financial subsidiary companies and associate companies. associate companies financial statement చేస్తున్నాము. ఈ రైట్ అసోసియేట్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ వెళ్ళి వౌచర్స్ వెరిఫై చేసుకొని రావచ్చు. నెక్స్ట్ ఫస్ట్ రైట్ ఏంటంటే రైట్ టు యాక్సెస్, రైట్. అలాగే రైట్ టు రిక్వైర్. సో కంపెనీలో పనిచేసే డైరెక్టర్స్ కానివ్వండి లేదా అదర్ వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అసాధ్యం. చూస్తూ వౌచర్స్ అవి చెక్ ఫ్రాడ్స్ అనేవి బయటపడవు. సో ఇంటర్నల్ కంట్రోల్ ల్యాప్సెస్ కానివ్వండి మనం ఖచ్చితంగా క్వశ్చనీర్స్ అనేవి ఇస్తానంటే అదే ఇంటరాక్షన్ విత్ ఎంప్లాయీ జరగాల్సిందే. వాళ్ళు మనం కొన్ని వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కనుక. సో మేనేజ్మెంట్ అందరినీ భయపెట్టేసింది, మీలో ఆడిటర్ తో ఎవరు చేస్తామని చెప్పారు. సో ఏ ఎంప్లాయీ మాట్లాడలేదు, మనం అడిగిన ఇన్ఫర్మేషన్. సో రైట్ టు గెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది మన రైట్ కాబట్టి మనం అడ్వర్స్ రిమార్క్ బుక్స్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే ఎవరు సహకరించే ఇన్ఫర్మేషన్ రాదు. కాబట్టి మా ఆడిట్ రిపోర్ట్ ఫుల్ క్వాలిటీలో ఇవ్వకపోతే నా రైట్ ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఇక్కడ నేను అడ్వర్స్ రిపోర్ట్ రాస్తానని చెప్పి నువ్వు ప్రకారం అయితే రిపోర్ట్ ఇస్తున్నావు విత్ రీజన్స్ అనేది రాస్తావు. రైట్. సరే కమెంట్స్ రాసుకొని వచ్చాడు, కమెంట్స్ రాసుకొని తర్వాత ఆడిట్ రిపోర్ట్ లో రాయాలవుతుంది రాశాడు. సో ఇన్ఫర్మేషన్ ఎవరు. సో కాబట్టి మనకి రైట్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఇదేంది కాబట్టి మనం రిమార్క్ రాసేద్దాం. రిసెప్షనిస్ట్ ఫోన్ నెంబర్ అడిగాను. సో మరి అలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అడిగి ఇవ్వకపోతే కనుక అప్పుడు మనకి రైట్. సో అలాంటి ఇన్ఫర్మేషన్ సంబంధించి ఉంటే రాస్తాం మేడం. సో ద ఆడిటర్ ఫ్రమ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ సచ్ as the matter as the necessary for the performance of అందుకే చాలా స్పెసిఫిక్ గా రాశారు చూడండి. డ్యూటీస్ ఏవైతే మెన్షన్ చేయడానికి నీకు ఏ ఇన్ఫర్మేషన్ కాకపోతే నీకు ఇబ్బంది అని చెప్పి. రైట్. సెక్షన్ 143 లో 2 రైట్స్ ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా డ్యూటీస్. ఇంకా మనకి చాలా చూద్దాం. సో ఇప్పుడు మనం డ్యూటీస్ సెక్షన్ 143 లో రైట్ టు యాక్సెస్ బుక్స్, అలాగే రైట్ రిక్వైర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆఫీస్. నెక్స్ట్ ఎంక్వైరీస్. సో చేస్తే జనరల్ గా నువ్వు ఎంక్వైరీస్ చేసుకునే నువ్వు కమెంట్స్ రాస్తూనే ఉంటావు. అయినా సరే కంపెనీ గుర్తు చేస్తుంది, అరే బాబు నువ్వు ఎంక్వైరీ చేయి, నువ్వు మిగతా ఏమైనా చెప్పకపోయినా నువ్వు చేస్తావు, నాకు తెలుసు నువ్వు మంచోడు అని స్పెసిఫిక్ గా వీటిని ఎంక్వైరీ చేసి రిపోర్ట్. ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్ లేదనుకో, అంటే ఇప్పుడు నేను అడగమని కోసం నువ్వు కంపెనీలో అడుగుతావు, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తావు, నీకు సఫిషియంట్ అనిపించింది, ఎటువంటి నెగిటివ్ కమెంట్స్ లేవు, ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవు, ఏమి రాయకు, ఎన్ఏఎన్ రాసి. కానీ రిపోర్టింగ్ లో ఆ సైడ్ ఎడిటింగ్ మాత్రం లేపేకు. సైడ్ ఎడిటింగ్ ఉండాలి, నాట్ అప్లికబుల్ లేదా ఫుల్లీ సాటిస్ఫైడ్ అని ఏదైనా నెగిటివ్ కమెంట్ ఏదైనా రాస్తే కనుక ఇక్కడ అబ్జర్వేషన్స్ ఉన్నాయి లేదా ఇక్కడ నెగిటివ్ అని పెట్టు, ఆ రీజన్ ఏంటో రాయి. రైట్. నెగిటివ్ అయితే కనుక ఖచ్చితంగా రీజన్స్ రాయాలి. పాజిటివ్ అయితే కనుక ఎందుకు పాజిటివ్ అనేది నువ్వు రాయని వస్తుంది. నెగిటివ్ కమెంట్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఏదైనా అబ్జర్వేషన్ కానీ ఏదైనా రాయాల్సి వస్తే రీజన్స్ సహా రాయాలి. అది మనం కింద చూస్తాం. సో ఇప్పుడు వేట్లో అయితే ఎంక్వైరీ చేయమంటున్నాము. ఎంక్వైరీ చేసి సఫిషియంట్ అంతా బాగానే ఉంది అనుకుంటే ఏకంగా సైడ్ ఎడిటింగ్ లేపే. సెక్షన్ 143 సబ్సెక్షన్ 1
క్లాజ్ ఏ కింద ఏదైతే ఉంటుందో అక్కడ సాటిస్ఫైడ్ అని పెట్టేసి, సాటిస్ఫాక్టరీ అని పెట్టేసి, నెగిటివ్ ఉంటే నెగిటివ్ అని పెట్టాలి, అంతేగాని ఆ సైడ్ హెడ్డింగ్ మొత్తం లేపేది అని చెప్తుంది. సో అలాగా ఇప్పుడు మనకి ఫస్ట్ ఎంక్వైరీ, whether loans and advances made by the company on the basis of security have properly secured and whether the terms on which they have been made are prejudicial in the interest of the company or its members. So company ఏదైతే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చిందో ఎవరికైనా, ఆ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చినప్పుడు సెక్యూరిటీగా ఏదో ఒకటి తీసుకుంటాం కదా, అవి ప్రాపర్ గా సెక్యూర్ చేయబడ్డాయా లేదా, ప్రాపర్ గా సెక్యూర్ చేయబడ్డాయా లేదా అంటే నథింగ్ బట్ చార్జ్ క్రియేట్ చేసి, అంటే మనం ఇచ్చింది కూడా వేరే కంపెనీకి అయి ఉంటే కనుక ఛార్జ్ క్రియేట్ చేయాలి, లేదా ఇచ్చింది పార్ట్నర్షిప్ అనుకో దేనికో అనుకోండి, ఏ జ్యూరిస్డిక్షన్ కిందకి అయితే వస్తుందో ఆ జ్యూరిస్డిక్షన్ లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ తనఖా అనేది రిజిస్టర్ అవ్వాలి. సో అలాగా ప్రాపర్ గా సెక్యూరిటీ అనేది చేశారా లేదా. అట్ ది సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్ బయట మార్కెట్ లో 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నడుస్తుంది, నువ్వు కంపెనీ ఇచ్చిన లోను ఇంట్రెస్ట్ రేట్ 2% ఛార్జ్ చేస్తుంది. ఏంటా అని చెప్పి చూస్తే అవతల లోన్ ఇచ్చింది డైరెక్టర్స్ వల్ల బామర్దులు వీళ్ళంతా, కంపెనీ డబ్బుతో వాళ్ళు వ్యాపారం చేసుకొని బాగుపడుతుంది. సో అలా కంపెనీకి కానీ లేదా ఏదైనా మెంబర్కి కానీ ప్రిజుడిషియల్ గా ఏదైనా ఉండిందా, లేదా ఆర్మ్స్ లెంత్ ప్రైస్ కే ఇచ్చారు లోన్ అనేది, రైట్. సో అసలు కంపెనీకి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మేక్ చేయడం అనేది బ్యాంక్ అయితే, అదర్ దాన్ బ్యాంక్ అయితే కనుక లోన్స్ అండ్ అడ్వాన్సెస్ చేయాల్సిన అవసరం ఉందా, వాళ్ళ ఆబ్జెక్టివ్ కోసమే చేయాలి. కానీ కొన్నిసార్లు అవసరం పడుతుంది. సో అలా అవసరం పడినప్పుడు అది ప్రాపర్ గా సెక్యూర్ చేసుకున్నారా లేదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి లేదా టర్మ్స్ అండ్ కండిషన్స్ కానివ్వండి, అవన్నీ కంపెనీకి ప్రిజుడిషియల్ గా అయితే లేవు కదా అనేది అయితే ఎంక్వైరీ చేయాలి. సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్. రెండోది, కంపెనీ ఏదైనా బుక్ ఎంట్రీ చేసిందా, ఆ బుక్ ఎంట్రీస్ కంపెనీ ఇంట్రెస్ట్ కి ప్రిజుడిషియల్ గా ఏదైనా ఉన్నాయా. సో బుక్ ఎంట్రీస్ మనకి మన కంపెనీ వేరే కంపెనీకి డబ్బులు పే చేయాలి, అలాగే వాళ్ళు మనకి పే చేయాలి. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోకుండా మనం ఏం చేస్తాం, బుక్ ఎంట్రీతో క్యాన్సిల్ చేస్తాం కదా. మన దాంట్లో వాడు డెటర్ గా కనబడుతున్నాడు, వాడి దాంట్లో మనం డెటర్ గా కనబడుతున్నాం. సో ఎట్ ది సేమ్ టైం క్రెడిటర్ గా కూడా ఉన్నాం. సో ఏం చేస్తాం, మనం బుక్ ఎంట్రీతో క్యాన్సిల్ చేసేస్తాం కదా. సో అలాంటి బుక్ ఎంట్రీస్ అన్ని ఐడెంటిఫై చేసి అవి జెన్యూన్ అయినా కాదా, లేదా డైరెక్టర్స్ ఫలానా కంపెనీ మనకి 10 లక్షలు ఇవ్వాలి, డైరెక్టర్స్ 1 లక్ష రూపాయలు తీసుకుని ఆ ఎంట్రీ కొట్టేశారు, బుక్ ఎంట్రీ చేసేసారు. సో అలాగా కంపెనీ ప్రిజుడిషియల్ గా అయితే ఇలాంటి బుక్ ఎంట్రీస్ అవ్వలేదు కదా. సో బుక్ ఎంట్రీస్ ఫస్ట్ ఏంటి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. రెండోది ఏంటి, బుక్ ఎంట్రీస్. మూడోది, మన కంపెనీ ఎన్బిఎఫ్సి అని కాదనుకోండి, బ్యాంకింగ్ కంపెనీ ఎన్బిఎఫ్సి కంపెనీ లోన్స్ ఇచ్చి అవతలవాడు లోన్స్ రీపే చేయకపోతే ఏం చేస్తారు, వాళ్ళ అసెట్స్ ని మనకి ఎక్వైర్ చేసేస్తారు. ఎక్వైర్ చేస్తే ఆప్షన్ వేస్తారు. సో ఆప్షన్ మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమవుతుంది, లోన్ అవుట్ స్టాండింగ్ లోన్, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్, లీగల్ చార్జెస్ ఇలాంటివన్నీ కలుపుకుంటే మనకి అది ఏమవుతుంది, అలా మనం ఎక్వైర్ చేయడానికి పేపర్ నోటీస్ ఇవ్వాలి. సో ఇలాంటివన్నీ కలుపుకుంటే మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అవుతుంది. సో ఇప్పుడు ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఆ అసెట్స్ ని సేల్ చేయడం ద్వారా అన్ని కేసెస్ లోనూ ప్రాఫిట్ వస్తుందా, చాలా కేసెస్ లో లాస్ రావచ్చు. సో బ్యాంక్ ఎన్బిఎఫ్సికి చేసే పనే అది, లోన్స్ ఇస్తారు, ఎవరైనా రీపే చేయకపోతే దాన్ని స్వాధీనం చేసుకుంటారు, దాని మళ్ళీ ఆప్షన్ ఇస్తారు, ఆప్షన్ లో లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు. ఇది రెగ్యులర్ బిజినెస్. బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ బిజినెస్ అయితే కనుక నువ్వు ఏదైతే అసెట్స్ ఎక్వైర్ చేసావో వాటిని లెస్ దాన్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ సేల్ చేస్తే పెద్ద విషయం కాదు. అండ్ దట్ టు దే ఆర్ ఆల్ గవర్న్ అండర్ ఆర్బీఐ, ఆర్బీఐ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, డెట్ రికవరీ ట్రిబ్యునల్, వీటన్నిటి కింద రెగ్యులేట్ అవుతుంది. కానీ నువ్వు బ్యాంకింగ్ కానీ నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సి కానీ ఆబ్జెక్టివ్ గా లేనటువంటి ఒక నార్మల్ కంపెనీ ఎసెట్ ని కొని తక్కువకి ఎందుకు అమ్ముతావు, నువ్వు కంపెనీ పేరు మీద ఎసెట్ కొన్నావు, ఎసెట్ కొన్న తర్వాత టెక్నాలజీ అబ్సల్యూట్ అయిపోయింది, ఇప్పుడు దీనికంటే మనకు బెటర్ టెక్నాలజీ మెషినరీ కావాలి, సో ఈ మెషినరీని మనం అమ్మేద్దాం అని చెప్పి వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ వాళ్ళ పార్ట్నర్స్, అసలు వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ సెపరేట్ గా ఇంకా ఏదో బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ కి ఈ అసెట్ ని అమ్మేసుకున్నాం. కొన్నది 5 కోట్లకి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది 50 లక్షలు. ఇలాంటివి జరుగుతాయి. సో కాబట్టి బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ కంపెనీ కానప్పుడు నువ్వు ఎసెట్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కంటే తక్కువకి ఎందుకు అమ్మావు అనే దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేయి. ఓకే, అంత బాగానే ఉంది అనుకో, ఓకే నో ప్రాబ్లం. లేదు ఇక్కడ ఇలాగ ట్రాన్స్ఫర్ జరిగింది, ఎంక్వైరీ చేస్తేనే కదా తెలిసేది ఎందుకు కొన్నారు, ఎవరికి ట్రాన్స్ఫర్ జరిగింది, ఎంత వచ్చింది, ఏం జరిగింది అనేది నీకు తెలిసేది. సో అందువల్ల అలాగా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్తాడు. సో ప్రైస్ లెస్ దెన్ పర్చేస్డ్ లేదా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కంటే
అలాగే వెదర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై ద కంపెనీ షోన్ యాజ్ డిపాజిట్స్. కంపెనీ లోన్లు ఇచ్చిందట, దాని డిపాజిట్స్ కింద చూపించింది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని కనుక అన్నాం అనుకోండి, ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ అని ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఫాలో అయ్యి కంపెనీస్ ఎవరికైనా లోన్లు ఇద్దామన్నా, బ్యాంక్స్ పక్కన పెట్టండి, వాటి పనే అది కాబట్టి, అదర్ దాన్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ లోన్లు ఇద్దామని ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ ప్రకారం చాలా కష్టం. సో దాన్ని సర్పాస్ చేయడానికి ఏమన్నారు, అది కష్టం, కానీ బ్యాంక్ దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఉంటే బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, అది ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ కింద రాదుగా. కాబట్టి ఏమన్నాడంటే లోన్ ఇచ్చేసి దాని డిపాజిట్ కింద రాశారు. సో డిపాజిట్స్ అని చెప్పి చూపించిన బ్యాలెన్స్ షీట్ లో డిపాజిట్స్ అని ఏవైతే ఉన్నాయో ఆ డిపాజిట్స్ అన్నిటి వెరిఫై చేసి అవన్నీ బ్యాంక్ లోనే ఉన్నాయా లేదా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చారా ఒకసారి చూడరా బాబు అని చెప్పి ఆడిటర్ గుర్తు చేస్తారు. అలాగే వెదర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ హాస్ బీన్ చార్జ్డ్ టు రెవెన్యూ అకౌంట్. డైరెక్టర్ పిల్లల స్కూల్ ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు ఇలాంటివన్నీ తీసుకొచ్చేసి పర్సనల్ అకౌంట్ లో వేస్తారు అనుకోండి, అలాంటివి ఏమైనా ఉన్నాయా చూడండి. రైట్, సో పర్సనల్ ఎక్స్పెన్సెస్ చార్జ్ టు రెవెన్యూ అకౌంట్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయమని చెప్తున్నాడు. అలాగే వేర్ ఇట్ ఈస్ స్టార్టెడ్, వేర్ ఇట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ద బుక్స్ అండ్ ఓకే, ఆ సంవత్సరం ఏదైనా షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ ఏదైనా ఇష్యూ జరిగింది, ఇష్యూ అదర్ దాన్ క్యాష్ అయితే ఓకే, క్యాష్ కనుక రైజ్ చేసి ఉంటే ఆ క్యాష్ వచ్చిందా లేదా, అలాట్మెంట్ జరిగింది, అలాట్మెంట్ కి సంబంధించిన క్యాష్ వచ్చిందా లేదా. సో అలాటెడ్ ఫర్ క్యాష్ అయి ఉంటే కనుక ఆ క్యాష్ వచ్చిందా లేదా, లేకపోతే నో క్యాష్ అదర్ దాన్ క్యాష్ కనుక ఇచ్చేసి ఉంటే దేనికోసం ఇచ్చారు, ట్రేడ్ మార్క్ వచ్చిందా, ఎసెట్ వచ్చిందా, లేదా వాటి టెక్నికల్ నోహౌ కోసం వచ్చిందా. సో అది వెదర్ ద పొజిషన్ as stated in the account books and balance sheet is correct, regular and not misleading అని చెక్ చేస్తాం. సో అంటే ఆ సంవత్సరం ఇష్యూ ఆఫ్ షేర్స్ కనుక జరుగుంటే క్యాష్ అయితే క్యాష్ వచ్చిందా లేదా, అదర్ దాన్ క్యాష్ అయితే ఎందుకు అదర్ దాన్ క్యాష్ అనేది సెక్యూరిటీస్ ఇష్యూ చేయాల్సి వచ్చింది అనేది బ్యాలెన్స్ షీట్ లో నోట్ చేసి ఉంటారు. సో అది కరెక్ట్ గానే ఉందా, మిస్లీడింగ్ ఏదన్నా ఉందా చెక్ చేయమంటున్నాడు. సో ఈ ఆడిట్ ని కూడా సెక్షన్ 143 కింద మనం ఎంక్వైరీ చేయాలి అని చెప్పి చెప్తున్నాడు, సెక్షన్ 143 సబ్ సెక్షన్ 1 కింద. సో చేయాల్సిన ఎంక్వైరీస్ ఏంటన్నా, ఫస్ట్ ది లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అలాగే బుక్ ఎంట్రీస్, ఇన్వెస్ట్మెంట్, నాన్ బ్యాంకింగ్ కంపెనీ అందాం, ఇది సెక్యూరిటీ, ఇచ్చినటువంటి లోన్స్ కి సెక్యూరిటీ ప్రాపర్ గా ఉందా లేదా, బుక్ ఎంట్రీస్, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఉండి ఎసెట్స్ ని తక్కువ రేటుకి ఏమన్నా సేల్ చేసిందా, డిపాజిట్స్, పర్సనల్ ఎక్స్పెన్సెస్, క్యాష్, ఎస్బీ అండ్ డిబిసి, సెక్యూరిటీ, బుక్ ఎంట్రీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, డిపాజిట్స్, పర్సనల్ ఎక్స్పెన్సెస్ అండ్ క్యాష్. సెక్షన్ 143 సబ్ సెక్షన్ 1 కింద డ్యూటీ టు ఎంక్వైర్. రైట్ నానా. నెక్స్ట్ సెక్షన్ 143 సెక్షన్ 143 సబ్ సెక్షన్ 2 కింద ఇంకొన్ని డ్యూటీస్ చెప్పారు. సెక్షన్ 143 సబ్ సెక్షన్ 2 కింద చెప్పిన డ్యూటీస్ ఏంటో చూడండి. The auditor shall make a report to members of the company. ఎవరికి రిపోర్ట్ ఇస్తాడు, ఎవరిని అడ్రస్ చేస్తూ రిపోర్ట్ ఇస్తాడని చెప్పుకున్నాం, మెంబర్స్ కి, అది మనకు తెలిసిందే. In his audit report, the auditor shall report on accounts examined by him, financial statements which are required to be laid before the company in general meeting, statements given a true and fair view. So ఏదైతే అకౌంట్స్ ని, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జామిన్ చేశాడో ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఇస్తున్నాయి అని చెప్తూ, the state of company's affairs at the end of financial year, the profit and loss and cash flow of the year, మూడింటిని సంబంధించి మీద ఆయన ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఉన్నాయి అని చెప్తూ ఈ మూడింటిని, రైట్, ఏదైనా బ్యాలెన్స్ షీట్, కంపెనీస్ అఫైర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్ ఫ్లో, దీని మీద. అండ్ అలాగే the auditor shall state in his report such other matters as may be prescribed, other matters as may be prescribed ఏంటో చూద్దాము. అలాగే the auditor shall prepare his report after taking into account the provisions of the act and accounting and auditing standards. సెక్షన్ 143(2) లో మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆడిటర్ ఫాలో అవ్వాలి అనేది స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. రైట్, సో ఆడిటర్ వచ్చేసి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకుండా మీరు ఇలా చేయాలి, మీరు అలా చేయాలి అంటే కంపెనీ చెప్తుంది అకౌంటింగ్ స్టాండర్డ్ లో ఆ విధంగా చెప్పారు కదంటే, అకౌంటింగ్ స్టాండర్డ్ ఎవరు చెప్పేది, నేను ఆడిటర్ నేను చెప్పినట్టు చెయ్యి,
రైట్. అదేం సార్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి కదా, అది మీ కంపెనీ వాళ్ళు, మీరు ఫాలో అవ్వాల్సింది. ఆడిటర్ గా నాకు అలాంటి సంబంధం ఏం లేదు అంటే అప్పుడు కంపెనీ ఏం చూపిస్తుంది, సెక్షన్ 143 ఆఫ్ సెక్షన్ 2 లో ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆడిటర్ టు చెక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యలేదు అనేది చూడాలి అనేది. కాబట్టి నువ్వు కూడా ఆడిటింగ్ స్టాండర్డ్స్ కి ప్రకారమే నడుచుకోవాల్సిందే అని సెక్షన్ 143 సబ్ సెక్షన్ 2 లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలని చెప్తున్నారు. రైట్. సో అలాగే ఇక్కడ ద ఆడిటర్ షల్ స్టేట్ అదర్ మ్యాటర్స్ యాజ్ మే ప్రిస్క్రైబ్డ్ అనేది అదర్ మ్యాటర్స్ యాజ్ మే ప్రిస్క్రైబ్డ్ లో ఐసిఐ ఒక గైడ్ లైన్ ఇచ్చింది. డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ ఏదైతే ఉండిందో, డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ కి క్యాప్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారమే డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ పే చేయబడిందా లేదా, అంతకంటే ఎవరైనా డైరెక్టర్ కి రెమ్యూనరేషన్ ఎక్కువ ఏదైనా పే చేశారా అనేది కూడా ఇక్కడే చెక్ చేసేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దగ్గరే డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ కూడా మీరు ఒకసారి ఇక్కడ రిపోర్ట్ చేసేయండి సెక్షన్ 143 సెక్షన్ 2 లో అని చెప్పి ఐసిఏఐ ఇష్యూ చేసినటువంటి ఒక గైడ్ లైన్ ఉంది. ఆ గైడ్ లైన్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, డ్యూటీ టు రిపోర్ట్ ఆన్ ప్రిన్సిపల్ అసెర్షన్స్. సో సెక్షన్ 143 సబ్ సెక్షన్ 3 ప్రకారం ఏదైతే ఆడిటర్ డైరెక్టర్స్ నుంచి కానివ్వండి, ఎంప్లాయీస్ నుంచి కానివ్వండి, ఆఫీసర్స్ నుంచి కానివ్వండి ఇన్ఫర్మేషన్స్ ఎక్స్ప్లెనేషన్స్ తీసుకున్నాడో, విచ్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ వర్ నెసెసరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ హిస్ ఆడిట్. సో ఆడిట్ కోసం ఏదైతే ఇన్ఫర్మేషన్ ని గెయిన్ చేశాడో, యాజ్ ఇఫ్ నాట్ ద డీటెయిల్స్ thereof and the effort of such information of the financial statements. ఆడిట్ కోసంగా ఏదైతే ఇన్ఫర్మేషన్స్ ఎక్స్ప్లెనేషన్స్ సఫిషియెంట్ గా తీసుకున్నాడా, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా అడిగితే ఇన్ఫర్మేషన్ చెప్పక అలాంటిది ఏమైనా ఉందా. సో అతను ఆడిట్ పర్పస్ కోసం ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగాడో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆయనకి ఫుల్ గా అప్టైన్ అయిందా లేదా అనేది చెప్పమని చెప్తున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర రాలేదు, సో ఆ ఇన్ఫర్మేషన్ తెలియలేదు కాబట్టి నేను ఈ పర్టికులర్ దాని మీద కమెంట్ ఇవ్వలేకపోతున్నాను, లేదా ఇంత అమౌంట్ మీద నేను ఆడిట్ రిపోర్ట్ అంతా బానే ఉంది కానీ ఈ పర్టికులర్ పార్ట్, ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ అసెషన్ లైక్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఫలానా పర్సన్ ఎవరైనా డైరెక్టర్ కి రిలేటివా కాదా, ఇంటి పేర్లు కామన్ అవుతున్నాయి, రిలేటివా కాదా అని అడిగాను, నాకు ఎవరు సమాధానం చెప్పలేదు. కాబట్టి ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ వర్త్ 10 lakhs, ఆ 10 lakhs వరకు నాకు సంబంధం లేదు. అంటే ఒకవేళ ఇన్ఫర్మేషన్ రాకపోతే కనుక ఎంతవరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేది కూడా చెప్తూ మనం ఎంటైర్ ఆడిట్ రిపోర్ట్ నువ్వు డిస్క్వాలిఫై చేయాల్సిన పని లేదు. ఆ పర్టికులర్ ఎలిమెంట్ ని అసెషన్ ని మనం డిస్క్వాలిఫై చేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా అడిగిన ఇన్ఫర్మేషన్ ఎంత వచ్చిందా రాలేదా, ఒకవేళ రాకపోతే కనుక దాని ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఎంత ఏంటి అనేది చెప్తున్నాను. అలాగే whether in his opinion proper books of accounts are required by law have been kept by the company. సో మన కంపెనీస్ యాక్ట్ చెప్పినప్పుడు చెప్తున్నాం రిజిస్టర్స్ అకౌంట్స్ ఏమేమి మెయింటైన్ చేయాలి, రిజిస్టర్స్ టు బి మెయింటైన్డ్, ప్లేస్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్, ఇలాంటివన్నీ చెప్తున్నాం. సో కంపెనీస్ యాక్ట్ ప్రకారం కానీ లేదా అదర్ యాక్ట్స్ ప్రకారం బుక్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా, రైట్. ఒకవేళ వేరే బ్రాంచ్ కి సంబంధించి ఆ బ్రాంచ్ ఆడిటర్ సెపరేట్ గా ఉన్నాడు, సో ఆ బ్రాంచ్ కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏవైతే మనం విజిట్ చేయలేదు దాన్ని నువ్వు ఓకే. సో ఆ బ్రాంచెస్ నుంచి మనకి అక్కడ చెప్పుకున్నాం ప్రతి 15 days కి మనకి బ్రాంచెస్ నుంచి స్టేట్మెంట్స్ రావాలి అని చెప్తున్నాం. సో అలాంటి స్టేట్మెంట్స్ అవి ప్రాపర్ గా బ్రాంచెస్ నుంచి వస్తున్నాయా లేదా అనేది ఆడిటర్ చెక్ చేయమని చెప్తున్నారు. అలాగే ఏదైతే బ్రాంచ్ ఆఫీస్ కి సంబంధించినటువంటి రికార్డ్స్, మనకి బ్రాంచ్ ఆఫీస్ అయినా సరే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇంక్లూడ్ అయిపోతాయి కదా, కానీ ఆ పర్టికులర్ బ్రాంచ్ నువ్వు విజిట్ చేయలేదు, ఆ బ్రాంచ్ కి సెపరేట్ ఆడిటర్ ఉన్నాడు, ఆ బ్రాంచ్ ఆడిటర్ కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మీద నువ్వు రిలై అయ్యి నీ ఆడిట్ వర్క్ అనేది చేస్తున్నావు. సో దాని గురించి చెప్పమని చెప్తున్నాను. సో whether the report on the accounts of branch office of the company audited by the person other than the company's auditor has been sent to him and the manner in which he dealt with it in preparation of his audit report. సో మెయిన్ ఆడిటర్, కంపెనీ స్టాట్యూటరీ ఆడిటర్ అవుతున్నారు, అతని యొక్క ఆడిట్ రిపోర్ట్ లో బ్రాంచ్ ఆడిటర్స్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వేరే బ్రాంచ్ ఆడిటర్ వేరే ఆడిటర్స్ ఆడిట్ చేసి ఉండొచ్చు, వాళ్ళ రిపోర్ట్స్ ని మీద బేస్ అయి రిలై అయ్యి ఈయన రిపోర్ట్ తయారు చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఏ విధంగా డెలిట్ చేశారు అనేది రాయమని చెప్తున్నారు. సో యూజింగ్ ఆఫ్ వర్క్ ఆఫ్ అదర్ ఆడిటర్ అనే ఆడిటింగ్ స్టాండర్డ్ మనకి ఆడిటింగ్ స్టాండర్డ్ ప్రకారంగా రాస్తాం దీన్ని. సో అలాగే వెదర్ ద కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెల్ట్
within the report or agreement with the books of accounts and records. So books of accounts, financial statements ఇవన్నీ కూడా అగ్రీ అయ్యాయి అనేది చెప్తూ అగ్రీ అయ్యా లేదా చెక్ చేయమని చెప్తున్నాడు. వెదర్ ఇన్ హిస్ ఒపీనియన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కంప్లై విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. మళ్ళీ ఇక్కడ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని కంప్లై అయ్యా లేదా అనేది మళ్ళీ ఇక్కడ మన సెక్షన్ 3 క్లాజ్ ఈలో మళ్ళీ చెక్ చేయమని చెప్తున్నాడు. సో అలాగే జీలో వచ్చేసరికి డిస్క్వాలిఫైడ్ డైరెక్టర్స్. మనకి బ్లాక్ లిస్టెడ్ డైరెక్టర్స్ ఉంటారు. సో వాళ్ళు జనరల్ గా ఏంటంటే ఇప్పుడైతే కనుక ఈ క్లాజ్ మనకి ఆటోమేటిక్ గా ఎంసీఏ రెక్టిఫై చేసేస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఆడిటర్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ లిస్టెడ్ డైరెక్టర్స్ వాళ్ళకి డిన్ నెంబర్స్ ఉంటాయి, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటాయి. సో బ్లాక్ లిస్టెడ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతని డిన్ ఇంకేదైనా కంపెనీలో కూడా డైరెక్టర్ గా అపాయింట్ చేయాలి. ఆయన డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కొడితే ఆయన డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా ప్రీలోడ్ అవుతాయి. మనం ఆయన కన్సెంట్ లెటర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసేసి కంపెనీలో డైరెక్టర్ గా అపాయింట్ చేస్తున్నాం అని చెప్పి అప్లోడ్ చేస్తాం. ఏది ఏజిఎం లో ఆ డైరెక్టర్ ని డైరెక్టర్ గా అపాయింట్ చేసినటువంటి రెజల్యూషన్ కాపీ, కన్సెంట్ లెటర్ ఇలాంటివన్నీ అప్లోడ్ చేసి ఆయన చేస్తాం. కానీ ఇప్పుడు ఏదైతే బ్లాక్ లిస్టెడ్ డిన్ నెంబర్ ఏదైతే మనం ఎంటర్ చేసామో లోడ్ అవ్వదు, బ్లాక్ లిస్టెడ్ డైరెక్టర్ అని వస్తాయి. సో బ్లాక్ లిస్టెడ్ డైరెక్టర్ అపాయింట్ చేయడానికి కుదరదు. అక్కడ వరకు సేఫ్. ఆల్రెడీ డైరెక్టర్ గా రన్ అవుతున్నాడు మన కంపెనీలో, ఆయన వేరే ఏదో కంపెనీలో ఆ కంపెనీ డిస్క్వాలిఫై అయిపోయింది. ఏదో కంపెనీలో చేసిన తప్పు వల్ల, ఆయన చేసిన తప్పు వల్ల కానీ లేదా కంపెనీ చేసిన తప్పు వల్ల కానీ అతని డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎగిరిపోయింది. కానీ ఇంకా ఆయన ఈ కంపెనీలో డైరెక్టర్ గా అపాయింట్ అయ్యే ఉన్నాడు, రెమ్యునరేషన్ తీసుకుంటూనే ఉన్నాడు. సో ఇప్పుడు అలా బ్లాక్ లిస్ట్ డైరెక్టర్ ఇమీడియట్ గా ఏమైపోవాలి, ఏ కంపెనీలో అయితే డైరెక్టర్ గా ఉన్నాడో ఆ కంపెనీ డైరెక్టర్స్ అన్ని ఏమైపోవాలి, రిమూవ్ అయిపోవాలి. సో కాబట్టి ఈ రేటింగ్ లో ఆడిటర్ లో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇలాగ డిస్క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా, సో అంటే ఎవరైతే కంపెనీలో డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు డిన్ నెంబర్స్ అన్ని తీసుకోవడం, ఆ డిన్ నెంబర్స్ అన్ని తీసుకెళ్ళి ఎంసీలో చెక్ చేయడం. ఎంసీలో చెక్ చేస్తే బ్లాక్ లిస్టెడ్ డైరెక్టర్స్ అయితే కనుక ఈయన బ్లాక్ లిస్టెడ్ డైరెక్టర్ అండి మీరు రిమూవ్ చేసేయాలని మేనేజ్మెంట్ కి మనం రిటర్న్ రిప్రజెంటేషన్ పంపిస్తాము. ఆ రిటర్న్ రిప్రజెంటేషన్ కి ఓకే మేము ఇమీడియట్ గా ఆయన మేము నెక్స్ట్ ఈజిఎం లోనో లేకపోతే రెసిగ్నేషన్ అడుగుతాము ఆయన్ని, ఆయన రెసిగ్నేషన్ చేస్తారు ఇదిగోండి అని చెప్పి కాపీ పంపిస్తే ఓకే ఇలా మేము ఒక అబ్జర్వేషన్ ఫైండ్ అవుట్ చేసాము, అబ్జర్వేషన్ ని మేనేజ్మెంట్ ఫార్వర్డ్ చేసాం, రిప్రజెంటేషన్ వాళ్ళు ఇమీడియట్ గా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, తీసేశారు అని మనం ఆడిట్ రిపోర్ట్ లో రాస్తాం. తీలేదు అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం, క్వాలిఫైడ్ రిపోర్ట్ అనేది రాస్తాం అన్నమాట. రైట్. సో ఎలాంటి కేసెస్ లో డైరెక్టర్ డిస్క్వాలిఫై అవుతాడు అంటే కనుక డైరెక్టర్ ఏ కంపెనీలో వేరే చాలా కంపెనీస్ లో డైరెక్టర్ గా ఉండొచ్చు. సో అలా ఆయన ఏదైతే డైరెక్టర్ ఉన్న వేరే కంపెనీస్ లో ఒక కంపెనీ మోర్ దాన్ 3 years యాన్యువల్ స్టేట్మెంట్స్ యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. కంపెనీస్ అట్లా మనం చూసాం. ఏజిఎం లో లాస్ట్ లో వచ్చేసరికి రిటర్న్స్ టు బి ఫైల్డ్ లో యాన్యువల్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలి అని చెప్పి వరుస పెట్టి 3 years యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరు డైరెక్టర్స్ బ్లాక్ లిస్ట్ అయిపోయి అప్పుడు చెప్పేటప్పుడే మీకు చెప్పాను ఇలా కంపెనీ ఇన్కార్పొరేట్ అయిపోతారు, డైరెక్టర్స్ ఉండిపోతారు, తర్వాత వాళ్ళు మర్చిపోతారు. దాని కంప్లైంట్స్ మనం ఫోన్ చేసినప్పుడు పట్టించుకో సరే ఇలాగ యాన్యువల్ రిటర్న్ వేయాలి లేకపోతే ఇలాగ ఏజిఎం కండక్ట్ చేయాలి అది అని చెప్తే ఒకసారి 2 సార్లు ఫోన్ అవుతారు, ఆ తర్వాత ఫోన్ కూడా అవుతుంది, ఫీజులు కూడా ఏమి ఇవ్వరు. ఎప్పుడు అవుతుంది అంటే వీడు ఎక్కడో ఏదో మంచి కంపెనీలో డైరెక్టర్ అయి ఉంటాడు, దానికి మంచి రెమ్యూనరేషన్ ఏదో రావాలి లేదా ఒక మంచి కంపెనీలో డైరెక్టర్ పొజిషన్. ఈలోపు ఇలాంటి ఒక దిక్కుమాల కంపెనీ ఫ్లోట్ చేశాడు కదా, 3 సంవత్సరాలు యాన్యువల్ రిటర్న్స్ వేయలేదు కదా, మనం అంటే 1 సంవత్సరం వేస్తాం యాన్యువల్ రిటర్న్, ఫీజులు రాకపోతే మనం నెక్స్ట్ వేయం. ఒక 3 years అయిపోయేసరికి ఏమవుద్ది, అందులో డైరెక్టర్స్ అందరూ డిస్క్వాలిఫై అవుతుంది. డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కంపెనీలో డైరెక్టర్ గా ఉండడానికి వీల్లేదు, అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంది విత్ ఫైన్ మళ్ళీ మనకు ఫీజు అన్ని పే చేసుకొని ఇక్కడ ఈ కంపెనీని బతికించుకుంటే అప్పుడు వీళ్ళు ఏ కంపెనీలో డైరెక్టర్లో ఉన్నారో అక్కడ అందరూ బతుకుతారు. సో అలాగా డిస్క్వాలిఫైడ్ డైరెక్టర్ ఏదైనా కంపెనీలో మోర్ దాన్ 3 years కనుక యాన్యువల్ రిటర్న్స్ కనుక ఫైల్ చేయకపోతే ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ డి నెంబర్స్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాయి. అలాగే డిక్లేర్ చేసినటువంటి డివిడెండ్ పే చేయకపోతే కనుక 1 year మళ్ళీ ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ వాళ్ళ డైరెక్టర్షిప్స్ కోల్పోతారు. ఏది ఏ కంపెనీ అయితే డిఫాల్ట్ అయ్యారో అక్కడ కాదు, వాళ్ళు ఎక్కడెక్కడైతే డైరెక్టర్స్ ఉన్నారో అన్ని చోట్ల కూడా. సో అలాంటి డైరెక్టర్స్ ఎవరైనా, అలాగే మెచ్యూర్ అండ్ డిపాజిట్స్ లేదా దాని మీద ఇంట్రెస్ట్, మెచ్యూర్ అండ్ డిబెంచర్స్ లేదా దాని మీద ఇంట్రెస్ట్ మోర్ దాన్ 1 year, డివిడెండ్, డిపాజిట్స్, డిబెంచర్స్ అలాగే దాని మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మోర్ దాన్ 1 year కనుక పెండింగ్ ఉంటే వాళ్ళందరికీ కూడా డిస్క్వాలిఫికేషన్ వస్తుంది. సెక్షన్ 164 సబ్సెక్షన్ 2.
సో అలాంటి డిస్క్వాలిఫై కంపెనీ యొక్క డైరెక్టర్స్ లిస్ట్ అలాంటి డిస్క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? అలాగే ఎనీ క్వాలిఫికేషన్, రిజర్వేషన్ ఆర్ అడ్వర్స్ రిమార్క్ రిలేటెడ్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అదర్ మ్యాటర్స్ కన్సెంట్ కనెక్టెడ్ దేర్ విత్. సో మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ కానివ్వండి లేదా అదర్ మ్యాటర్స్ కనెక్టెడ్ దేర్ విత్, దాని మీద ఏదైనా అడ్వర్స్ రిమార్క్ ఏదైనా ఉండిందా ఇక్కడ చెక్ చేయమంటున్నాడు. అలాగే ఇది కొత్త పాయింట్ అన్న, వెదర్ ద కంపెనీ హ్యాస్ adequate internal financial controls with reference to financial statements in place. ఆ వాల్యూమ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఉండదగ్గ ఇంటర్నల్ కంట్రోల్స్ ఉన్నాయా లేదా, ఇంటర్నల్ కంట్రోల్స్ మీద కమెంట్ చేయండి అని చెప్తున్నాడు. ఇది ఎవరికి? అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సచ్ కంట్రోల్స్. కంట్రోల్స్ ఉన్నాయా అంటే కంట్రోల్ డాక్యుమెంట్ ఇచ్చారు వాళ్ళు, డాక్యుమెంట్ చేయమన్నాం కదా, డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా 100 మార్క్స్ 100 మార్క్స్ వచ్చేలాగా డెవలప్ చేశారు. కానీ లోపల చూస్తే ఇంప్లిమెంటేషన్ ఏమీ లేదు. సో ఫస్ట్ అంటూ ఆ ఇంటర్నల్ కంట్రోల్ అండ్ ఎఫెక్టివ్నెస్ అండ్ కంట్రోల్, ఎఫెక్టివ్నెస్ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ చెక్ చేయమంటాడు. ఇది చెక్ చేయాల్సిన పని ఎవరెవరికి లేదు. ఓపీసీకి, స్మాల్ కంపెనీకి ఒక ఆడిటర్ అయి ఉంటే కనుక ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్ మీద నువ్వు కమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పోయేది ఒక్కడే కదా, ఉన్నది ఒక్కడు, పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయ్యలేదు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్ సిస్టమ్ మీద కమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. లేదు నీ క్లయింట్ బాగు నువ్వు కోరుకుంటున్నావు అంటే కనుక, ఆ క్లయింట్ పోకుండా ఉండాలంటే కనుక వాడికి చెప్తావు ఇలా ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్ లో ఇలాగ లూప్ ఉంది చూసుకోండి. సో స్టాటరీగా మనం అయితే రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, చెక్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకే కంపెనీ అయినా ఆర్ ఏ కంపెనీ విచ్ హ్యాస్ టర్న్ ఓవర్ less than 50 crores as per latest audited financial statements and which has aggregate borrowing from banks or financial institutions or any body corporate at any point of time during financial less than 25 crore. Right, 50 crores ఏమో, 50 crores turnover ఏమో లాస్ట్ ఫైనాన్షియల్ ఆడిట్ ప్రకారం. ఈ 25 crores ఫ్రమ్ పబ్లిక్ బారోయింగ్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇన్ ద ఫైనాన్షియల్, ఒక ఫైనాన్షియల్ ఇయర్ 27కి వెళ్ళింది ఒక ఓపీసీలో, రైట్, లేదా ఒక స్మాల్ కంపెనీలో మనకి ఒక ప్రైవేట్ కంపెనీలో 25 crores కంటే ఎక్కువగా వెళ్ళింది ప్రైవేట్ కంపెనీ, స్మాల్ కంపెనీ. మళ్ళీ ఈ రెండింగ్ లో రిపోర్టింగ్ చేసే టైంకి 18 crores వచ్చేసింది. ఇప్పుడు ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్ మీద మనం రిపోర్ట్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అన్నాడు కదా, సో అందుకోసం. సో ఇక్కడ ఈ 50 crores దగ్గర ఏమో లాస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని, ఇక్కడ వచ్చేసరికి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 crores 50 crores మీరు అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ జే, సచ్ అదర్ మ్యాటర్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. సో జే చాలా చిన్న లైన్, కానీ సచ్ అదర్ మ్యాటర్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అన్నాడు కదా, రూల్ 11 లో ఇచ్చారు ఏమేమి ప్రిస్క్రైబ్ చేయాలి అనేది, రైట్. సో ఇప్పుడు సెక్షన్ 143 సబ్సెక్షన్ 3 క్లాజ్ జే, దీంట్లో రూల్ 11 లో ఏ బి సి డి ఈ ఎఫ్ జి, రూల్ 11 ప్రకారం, మళ్ళీ రూల్ 11 ప్రకారం ఏ బి సి డి ఈలో మళ్ళీ 1 2 3 ఎఫ్ జి. ఓకే, ఏ చూడండి, పెండింగ్ లిటిగేషన్స్ ఉన్నాయా దాని గురించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కింద ఏదైతే నోట్స్ ఇవ్వాలో ఆ నోట్స్ లో ఇంక్లూడ్ చేశారా లేదా. Whether the company has disclosed the impact, if any, of pending litigations on its financial positions in its financial statements. Alage rendu, whether the company has made any provision under derivative contracts, derivatives of futures options అని చెప్తాం కదా. సో అలాంటి డెరివేటివ్ ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్ ఏదైనా ఉందా, దానికి సంబంధించిన ప్రాబబుల్ లాసెస్ సంబంధించిన ప్రొవిజన్స్ అనేవి చేశారా. అంటే కాంట్రాక్ట్ ఇంకా ఎక్స్పైర్ కాలే, మనం March 31 బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం, కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయ్యేది సే జూన్ లోనే అనుకుందాం, June 30th అనుకుందాం. కానీ కాంట్రాక్ట్ ఇంకా ఎక్స్పైర్ అవ్వకుండానే మనకి లాస్ అనేది రియలైజ్ అవ్వదు. కానీ ఈ లోపు ఏమైందంటే సే మనం
ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాము ఏంటంటే గోల్డ్ 50,000 దగ్గర ఫ్యూచర్ లో షార్ట్ వేసాం అంటే అమ్మేసాం. ఎక్స్పైరీ ఎప్పుడు? జూన్ లో. సో అంటే జూన్ లో ఫ్యూచర్ లో నువ్వు 50,000 దగ్గర షార్ట్ చేసావంటే ఇప్పుడు నువ్వు అవతల వాడికి ఏం చేస్తున్నట్టు 50,000 సేల్ చేసావంటే ఆ 3 months తర్వాత జూన్ లో ఏం చేస్తున్నట్లు లెక్క? మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎంత ఉన్నా అనవసరం, నీకు ఎంత ఇవ్వాలి వాడు? 50,000 రూపాయలు. నువ్వు వాడు గోల్డ్ ఇస్తే నీకు వాడు ఎంత ఇవ్వాలి? 50,000 రూపాయలు. కానీ ఇప్పుడు ప్రజెంట్ రిపోర్ట్ చేసే రోజుకి 55,000 ఉంది. అంటే నువ్వు మార్కెట్ లో ఎంత కొనాలి? 55,000 కొనాలి. నువ్వు ఎంతకి ఇవ్వాలి? 50,000కి ఇవ్వాలి. అంటే నీకు రియలైజ్ లాస్ ఎంత రావచ్చు? 5,000. ఇవాళ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసే టైంకి మేబీ జూన్ తగ్గిపోవచ్చేమో, కానీ అట్ ప్రెసెంట్ అయితే నువ్వు దానికి సంబంధించిన ప్రొవిజనింగ్ అయితే చేయాలి కదా. సో అలాగా అన్ఎక్స్పైర్డ్ కాంట్రాక్ట్స్, డెరివేటివ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అనేవి యాజ్ పర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్, దానికి కూడా మళ్ళీ అకౌంటింగ్ స్టాండర్డ్ ఉంది. అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం మీరు ప్రొవిజన్ అనేది చేశారా లేదా. నెక్స్ట్, ఐఈపిఎఫ్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ టైమ్ లో చేశారా లేదా, ఏమైనా డిలే ఏమైనా జరిగిందా. ఐఈపిఎఫ్ కి ఏమేమి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలో మన కంపెనీస్ యాక్ట్ లో చూసాం, ఎన్ని రోజుల్లో ట్రాన్స్ఫర్ చేయాలో చూసాం. ఐఈపిఎఫ్ నుంచి వెనక్కి రిఫండ్ వెళ్ళాలి అంటే ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలో అక్కడంతా మనం చూసాం. సో ఐఈపిఎఫ్ కి కంపెనీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద టైం చేశారా లేదా, ఏమైనా డిలే ఏమైనా జరిగిందా అనేది ఆడిటర్ అనేది ఇక్కడ వెరిఫై చేయాలి అని చెప్తున్నాడు. ఐఈపిఎఫ్ డి అనేది తీసేశారు కదా, అంటే మధ్యలో డి అనేది లేదు, ఈయనే డి ఏమో రైట్, పొరపాటున ప్రింట్ అయిందేమో అనుకుంటారేమో. డి అనే దాన్ని రిమూవ్ చేసి ఇది మన డిమానిటైజేషన్ కి సంబంధించిన పాయింట్ ఉండేది. డిమానిటైజేషన్ అయిపోయి ఆ సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్, దానికి సంబంధించింది ఇప్పుడు ఎందుకు ఉంటాయి. సో కాబట్టి డికి సంబంధించింది డిమానిటైజేషన్, అది లేదు ఇప్పుడు. ఈలో 3 పాయింట్స్. మూడో పాయింట్ ఏంటంటే పై రెండింటి మీద కమెంట్ అంతే. సో బేసిక్ గా చెప్పాలంటే ఈలో 1 and 2. సో మనం ఈ కంపెనీకి ఆడిటర్, మనం ఏ కంపెనీ, మన క్లయింట్ ని ఆడిటీ అంటాం. ఆడిటర్, ఆడిటీ, క్లయింట్. సో మన క్లయింట్ లోన్ ఇచ్చాడు, ఆ లోన్ ఇచ్చిన పర్సన్ ఒక ఇండివిజువల్ అయి ఉండొచ్చు, లేదా ఒక ఎంటిటీ అయి ఉండొచ్చు, లేదా ఒక ఫారిన్ ఎంటిటీ ఏదైనా అయి ఉండొచ్చు. విత్ అన్ అగ్రిమెంట్, అంటే ఈ కంపెనీ ఇంటర్మీడియట్ డబ్బులు ఇస్తుంది, రిటర్న్ గా కానీ అన్రిటర్న్ గా కానీ రైట్. వీళ్ళిద్దరి మధ్య, కంపెనీకి ఇంటర్మీడియరీకి మధ్య ఒక అగ్రిమెంట్ ఉండింది. అది ఏంటి అంటే ఈ ఇంటర్మీడియరీ ఈ థర్డ్ పర్సన్ కి లోన్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలి. సో ఇది ఏ లిమిటెడ్, ఇది బి బ్రోకర్ కంపెనీ, ఇది అల్టిమేట్ బెనిఫిషియరీ కంపెనీ. ఏ అనే కంపెనీ అల్టిమేట్ బెనిఫిషియరీకి లోన్ ఇవ్వాలంటే 1,00,000 తతంగాలు ఉన్నాయి. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అంటారు, దానికి బోర్డ్ ఆడిట్ కమిటీ అప్రూవల్ కావాలంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ కావాలంటారు. ఇది చాలా పెద్ద తతంగం ఉంది. కాబట్టి ఒక నాన్ రిలేటెడ్ పార్టీని ఒకరిని సెలెక్ట్ చేసుకుని, అరే డబ్బులు నేను నీకు ఇస్తాం లోన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కింద రైట్, నువ్వు ఆ డబ్బుల్ని వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ అనే ఒక సెక్షన్ కానీ, రిలేటెడ్ పార్టీకి సంబంధించిన రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి కొన్ని ప్రొవిజన్స్ కానీ సర్పాస్ చేయడానికి ఇలాగ ఒక బ్రోకర్ కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి మేనేజ్మెంట్, అకౌంటింగ్ మనకి
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ అని ఉంటుంది కదా. సో అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కంపెనీ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా రిలేటెడ్ కంపెనీ ఆబ్జెక్టివ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్సే. ఇలాగ వేరే ఎవరికో అంటే ఒక అల్టిమేట్ బెనిఫిషరీకి లేదా ఒక థర్డ్ పార్టీకి లోన్స్ వెళ్లే విధంగా మేమేమీ చేయలేదు అని ఇచ్చుంటారు. లేదా మేము ఒక కంపెనీకి లోన్ ఇచ్చాం కానీ మాకు ఆ కంపెనీతో అగ్రిమెంట్ ఉంది ఏంటంటే వాళ్ళు ఏం చేయాలి, ఒక అల్టిమేట్ బెనిఫిషరీకి ఇన్వెస్ట్మెంట్ కానీ లోన్ కానీ ఇవ్వాలి, ఇలాంటి అగ్రిమెంట్ ఉంది. కానీ అది కంపెనీ మంచి కోసమే, మా డైరెక్టర్స్ యొక్క బెనిఫిషియల్ దేనికోసం కాదు, కంపెనీ అండ్ మెంబర్స్ బెనిఫిషియల్ కోసమే అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. సో అలాంటి వాటి మీద ఇన్వెస్టిగేట్ చేసి లేదా మేము ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్సే అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీద రీజనబుల్ వర్క్ ప్రొసీజర్స్ ని కండక్ట్ చేసి ఇలాగ అల్టిమేట్ బెనిఫిషరీకి ఏమన్నా వెళ్ళాయా, ఆ అల్టిమేట్ బెనిఫిషరీ ఏదైనా మనకి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఇలాంటివన్నీ ఇన్వెస్టిగేట్ చేసుకొని అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమీ లేదు కదా అనేది కూడా చెక్ చేసుకోమని చెప్పండి. రైట్, ఇది మనకి ఈలో 1 చూడండి. వెదర్ ద మేనేజ్మెంట్ హ్యాస్ రిప్రజెంటెడ్ దట్, ఎక్కడ రిప్రజెంట్ చేస్తుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిప్రజెంట్ చేస్తుంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో, వాటిలో రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్ లో, టు ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ నాలెడ్జ్, ఇక్కడ ఇట్స్ అంటే మేనేజ్మెంట్, అండ్ బిలీవ్ అదర్ దాన్ యాజ్ డిస్క్లోజ్డ్ ఇన్ ద నోట్స్ టు అకౌంట్స్, నోట్స్ టు అకౌంట్స్ లో డిస్క్లోజ్ చేశారు కదా, నో ఫండ్స్ హ్యావ్ బీన్ అడ్వాన్స్డ్ ఆర్ లోన్డ్ ఆర్ ఇన్వెస్టెడ్. అదేది కంపెనీ సొంత డబ్బు కానీ, కంపెనీ ఎక్కడి నుంచైనా లోన్ తీసుకొచ్చింది కానీ, లేదా కంపెనీ ఏదైనా రేస్ చేసింది కానీ, ఏదైనా కానివ్వండి, కంపెనీకి వచ్చిన డబ్బులు ఏవైతున్నాయో వీటిని ఎవరికి లోన్ చేయలేదు లేదా ఇన్వెస్ట్ చేయలేదు. ఇంక్లూడింగ్ ఫారిన్ ఎంటిటీస్, వీళ్ళు ఏమంటున్నాం ఇంటర్మీడియరీస్, ఎవరికైనా టు ఎనీ పర్సన్ ఆర్ ఎంటిటీ ఆర్ ఎంటిటీస్ ఇంక్లూడింగ్ ఫారిన్ ఎంటిటీస్. బ్రోకర్ కంపెనీ అని చెప్పుకున్నాం, ఇంటర్మీడియరీస్ కి ఇవ్వలేదు. విత్ ద అండర్స్టాండింగ్ వెదర్ రికార్డెడ్ ఇన్ రైటింగ్ ఆర్ అదర్వైజ్, క్లియర్ గా ఇంటర్మీడియరీతో రైటింగ్ రికార్డ్ ఉంది లేదా అదర్వైజ్ అగ్రిమెంట్ ఉంది. ఆ ఇంటర్మీడియరీస్ ఏం చేస్తున్నాయట, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ యాజ్ మేనర్ వాట్స్ ఎవర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ, వాళ్ళని ఏమంటున్నాం అల్టిమేట్ బెనిఫిషరీస్. సో అల్టిమేట్ బెనిఫిషరీస్ కి గ్యారంటీ సెక్యూరిటీ ఇచ్చే విధంగా ఇంటర్మీడియరీ కంపెనీకి మనం డబ్బులు ఇస్తే ఆ ఇంటర్మీడియరీ కంపెనీ ఏం చేసింది, అల్టిమేట్ బెనిఫిషరీకి సెక్యూరిటీ కానీ గ్యారంటీగా కానీ ఉంది. సో ఆ గ్యారంటీని ఉపయోగించుకొని ఆ బెనిఫిషరీ కంపెనీ ఏం చేసింది, బ్యాంక్స్ నుంచో లేదా థర్డ్ పర్సన్ నుంచో లోన్ తెచ్చు. సో అలాగా లెండ్ చేసిన అమౌంట్ ఇలాగ ఇండైరెక్ట్ గా ఇచ్చినవి కాదు, ఎవరికైతే మేము లోన్ ఇచ్చామో అవి ఇలాగ మేము అల్టిమేట్ బెనిఫిషరీకి చేరాలి అనే ఉద్దేశంతో చేసినవి కాదు అని చెప్పి రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. అది వ్యాలిడా కాదనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 వచ్చేసరికి రివర్స్ అన్నమాట. అల్టిమేట్ బెనిఫిషరీస్ నుంచి కంపెనీకి లోన్ వస్తుంది, డైరెక్ట్ గా వస్తే ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఎవరి ద్వారా వస్తుంది, ఇంటర్మీడియరీ ద్వారా వస్తుంది. సో అలా కంపెనీ ఏవైతే లోన్ తీసుకుందో అవన్నీ వేరే ఎవరో ఫండింగ్ పార్టీస్ అంటాం వీటిని. ఈ రివర్స్ గురించి వచ్చేటప్పుడు ఇంటర్మీడియరీస్ ఎప్పుడు ఇంటర్మీడియరీసే, ఫండింగ్ పార్టీస్. అల్టిమేట్ బెనిఫిషరీ ఇక్కడ ఎవరు అవుతుంది, కంపెనీ అవుతుంది. సో ఫండింగ్ పార్టీస్, కంపెనీ వచ్చేసరికి అల్టిమేట్ బెనిఫిషరీ అవుతుంది, ఇంటర్మీడియరీ ఎప్పుడు ఇంటర్మీడియరీ. సో ఇలా కంపెనీకి వచ్చినటువంటి లోన్స్ కానివ్వండి, అడ్వాన్సెస్ కానివ్వండి, ఇలా ఇంటర్మీడియరీ ద్వారా వచ్చినవి కాదు అని చెప్పి ఏవైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఆ రిప్రజెంటేషన్ కరెక్టా కదా వెరిఫై చేయమని చెప్తాడు. థర్డ్ పాయింట్ లో అదే ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ మిస్ స్టేట్మెంటా కాదా ఒకసారి వెరిఫై చేయమని చెప్తాడు. సో 1, 2 పాయింట్ ప్రకారం మేనేజ్మెంట్ ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చిందో ఆ రిప్రజెంటేషన్ లో ఏదైనా మిస్ స్టేట్మెంట్ ఏదైనా ఉండిందా లేదా ఒకసారి చెక్ చేయమని చెప్తున్నారు. అలాగే డివిడెండ్ సెక్షన్ 123కి సంబంధించిన రూల్స్ అన్నిటిని ఫాలో అవుతూనే డివిడెండ్ డిక్లేర్ చేశారా లేదా అనేది ఎఫ్ లో చెక్ చేయమంటున్నారు. జీ, ఇది మనం బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ లో చెప్పుకున్నాము. మనకి లాగ్ అనేది ఉండాలి, ఇది మనకి ఎంట్రీ లాగ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉండాలి. ఆ ఎంట్రీ లాగ్ ని మ్యానిపులేట్ చేయలేని విధంగా మనకి బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేది జరగాలి అని చెప్పుకుంటున్నాం. సో బుక్ లో అయితే కనుక మనకి మాన్యువల్ గా ఉన్న రోజుల్లో అయితే కనుక మనకి వౌచర్స్ అవన్నీ బైండ్ చేసి ఉంటాయి, పేమెంట్ వౌచర్స్, రిసీట్ వౌచర్స్ ఇవన్నీ కూడా అన్ని బైండ్ చేసి ఉంటాయి. ఒక బుక్ అయిపోయిన తర్వాత ఒక బుక్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిసీట్ ప్రాపర్ నెంబరింగ్ ఉంటుంది.
లెడ్జర్స్ అన్ని, జర్నల్స్ అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ నెంబరింగ్ అయి ఉంటుంది. ఎంట్రీస్ క్రానలాజికల్ ఆర్డర్ లోనే ఉండాలి. ఎప్పుడైనా డేట్ అటు ఇటుగా అయితే కనుక ఆడిటర్ పట్టుకుంటాడు. లేదా ఏదైనా ఎంట్రీ మాడిఫై చేయాల్సి వస్తే అయితే రెక్టిఫికేషన్ ఎంట్రీ పాస్ చేయాలి, అయితే కంప్లీట్ గా ఎంట్రీని ఏం చేస్తారు, కొట్టేస్తారు. సో కాబట్టి ఆడిటర్ క్లియర్ గా తెలుస్తుంది ఎందుకు కొట్టేశారు ఏంటి అనేది. సో ఆయన మళ్ళీ గ్రీన్ టిక్ కూడా కొట్టుకొని పోతారు కాబట్టి మళ్ళీ దాని తర్వాత మాడిఫై చేయడానికి అయితే కుదరకుండా ఉండేది. కానీ సాఫ్ట్వేర్ లో టాలీలో కానీ ఏమవుతుంది, అసలు ఎటువంటి ట్రేస్ లేకుండా ఎంట్రీని డిలీట్ చేసి పడవచ్చు ఆడిటర్ వచ్చే లోపు, లేకపోతే ఆడిటర్ వచ్చే వెరిఫై చేసి. కాబట్టి ఆడిటర్ ఏమో రిపోర్ట్ రాశాడు, తీరా చూస్తే సాఫ్ట్వేర్ లో వెళ్ళి వెతికితే అసలు ఆ ఎంట్రీయే లేదు. ఈయన ఏ ట్రాన్సాక్షన్ అయితే రిపోర్ట్ చేశారో ఆ ట్రాన్సాక్షన్ గురించి ఎంట్రీయే లేదు. తర్వాత మనం చూస్తాం ఫ్రాడ్ రిపోర్ట్ చేయాలి. ఫ్రాడ్ ఈ విధంగా జరిగింది, ఇంత అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంది, వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఒక ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ చక్కగా నీట్గా రిపోర్ట్ రాసి ఫ్రాడ్ డిటెక్ట్ చేసి దాన్ని రిపోర్ట్ చేయాల్సి ఉంటే రిపోర్ట్ చేసాం. రిపోర్ట్ చేసిన తర్వాత ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెర్డ్ పిలుస్తారు. పిలిచి బుక్స్ చూపించమంటే సాఫ్ట్వేర్ లో అసలు ట్రేసే లేకుండా పోయింది, మొత్తం ఎంట్రీ డిలీట్ చేసి పడేశారు. మరి అలాంటప్పుడు అలాగా. సో కాబట్టి ఇక నుంచి 2022 ఫస్ట్ ఏప్రిల్ 2022 తర్వాత మీరు ఏ సాఫ్ట్వేర్ అండ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ మీరు ఏదైనా వాడుకోండి. ఎలాంటి సాఫ్ట్వేర్ వాడాలి, ఆడిట్ ట్రయల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ లాగ్ ని ఎవరు మ్యానిపులేట్ చేయలేని విధంగా ఉండాలి. సాఫ్ట్వేర్ కంపెనీస్ అలాంటి యూటిలిటీని ఇంక్లూడ్ చేయాలి. సో లాగ్ ని ఎవరు కూడా డిలీట్ చేయడానికి వీల్లేదు. ఆడిట్ ట్రయల్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాంటి సాఫ్ట్వేర్ అయితేనే కంపెనీ అనేది ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆడిటర్ వెళ్ళిన వెంటనే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన అనేది వాళ్ళు ఏ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు, ఆ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లేటెస్ట్ వర్షన్ ఉందా లేదా. ఎందుకంటే పాత సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఏమవుతాయి, ఈ రూల్ రాగానే ఈ కొత్త వర్షన్ కి అప్డేట్ అయ్యి ఆడిట్ ట్రయల్ ఉండేలాగా డిలీట్ చేయలేని విధంగా తీసుకొస్తాయి. మన క్లయింట్ ఏం చేస్తున్నాడు, ఆడిట్ సాఫ్ట్వేర్ వాడుతున్నాడు, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వాడుతున్నాడు, కానీ లేటెస్ట్ వర్షన్ కి అప్డేట్ కావట్లా కావాలని. నువ్వేంటి, ఓకే ఈ కంపెనీ సాఫ్ట్వేర్ లో ఆ యూటిలిటీ ఉంది కదా నువ్వు చూసుకుంటావు, కానీ అది లేటెస్ట్ వర్షన్ లో కాదో చూసుకోవాలి కదా. సో ఏ కంపెనీ అయితే సాఫ్ట్వేర్ వాడుతున్నారో ఆ కంపెనీ సాఫ్ట్వేర్ ఈ యూటిలిటీ ఏదైతే చెప్తామో ఆడిట్ ట్రయల్ అండ్ అన్ఎడిటబుల్ అన్మానిపులేటెడ్ ఆడిట్ ట్రయల్ లాగ్ ఏదైతే ఉంటుందో ఆ లాగ్ ఇస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దాని మీద కమెంట్ ఇవ్వమని చెప్తున్నాడు. సో సెక్షన్ 143 సబ్ సెక్షన్ 4 ప్రకారం ఇప్పుడు పైన ఏవైతే మనం రైట్స్ అండ్ డ్యూటీస్ చెప్పామో దాంట్లో ఏదైనా నెగిటివ్ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఆర్ విత్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక దానికి సంబంధించిన రీజన్స్ అనేది స్టేట్ చేయమని చెప్పి చెప్తాడు. మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, అదే డైరెక్టర్స్ రెమ్యునరేషన్ గురించి చెప్తున్నాం కదా. సో డైరెక్టర్స్ రెమ్యునరేషన్ గురించి. సో ఇది రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఆడిటర్ అండర్ సెక్షన్ 143 ప్రకారం 2 రైట్లు, మిగిలినవి ఎస్బీఐ డిపిసి ఎంక్వైరీస్. సెక్షన్ 143 సబ్ సెక్షన్ 2 ప్రకారం ఏమో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బ్యాలెన్స్ షీట్, P&L, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, తర్వాత వచ్చేసరికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆడిట్ పర్పస్ కోసంగా వచ్చిందా లేదా, ఏదైనా ఇన్ఫర్మేషన్ రాకపోతే కనుక దానికి సంబంధించినటువంటి నెగిటివ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఏదైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉందా లేదా చెక్ చేయమని చెప్తాడు. రైట్, అక్కడ మన డైరెక్టర్స్ రెమ్యునరేషన్ గురించి కూడా మనం సెక్షన్ 143 సబ్ సెక్షన్ 2 కింద చెప్పుకోవాలి. అలాగే సెక్షన్ 143 సబ్ సెక్షన్ 3 కింద ఏవైతే ఉన్నాయో అవి A to J. రైట్, A to J లో వచ్చేసరికి ఏ ఏంటన్నా పెండింగ్ లిటిగేషన్స్, తర్వాత బి వచ్చేసరికి ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అలాగే బ్రాంచ్ ఆఫీసు, అలాగే డి వచ్చేసరికి బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అలాగే బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతున్నాయా లేదా, డి కదా. నెక్స్ట్ ఈ వచ్చేసరికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతున్నాయా లేదా. అలాగే ఎఫ్ వచ్చేసరికి ఏదైతే నువ్వు అడ్వర్స్ రిమార్క్స్ కానీ అబ్జర్వేషన్స్ కానీ చేసావు దాని యొక్క ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. జి వచ్చేసరికి డిస్క్వాలిఫైడ్ డైరెక్టర్స్, హెచ్ వచ్చేసరికి అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన విధంగా మెయింటైన్ చేస్తున్నారు, దానికి సంబంధించిన రిమార్క్స్ ఏదైనా ఉన్నాయా. నెక్స్ట్ ఐ వచ్చేసరికి ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. ఈ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఎవరికి అప్లై కావనేది ఇంపార్టెంట్ పాయింట్, స్టార్ మార్క్ వేసుకోండి. ఓపీసీకి, స్మాల్ కంపెనీకి అప్లై కావు. అలాగే టర్న్ ఓవర్ 50 crores కంటే తక్కువ ఉన్నటువంటి లేటెస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్
తక్కువ ఉన్నటువంటి కంపెనీస్కి అప్లై కావు. అలాగే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పబ్లిక్ బారోయింగ్స్ లెస్ దాన్ 25 crores ఉన్నా కూడా అప్లై. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 25 crores తగిలింది అంటే కనుక ఆటోమేటిక్ గా ఆ సంవత్సరం నుంచి ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్ మీద కమెంట్ అనేది ఆడిటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సచ్ అదర్ మ్యాటర్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్. దాంట్లో మళ్ళీ వచ్చేసరికి ఎన్ని పాయింట్స్ 6 పాయింట్స్ 7 పాయింట్స్ ABCDEFG 7 పాయింట్స్. అందులో మళ్ళీ ఈలో 2. ఏ వచ్చేసరికి పెండింగ్ లిటిగేషన్స్, బి వచ్చేసరికి ప్రొవిజన్ అదే డెరివేటివ్ కాంట్రాక్ట్స్ మీద ప్రొవిజన్స్ ఏమన్నా చేశారా లేదా. అలాగే సి ఏంటన్నా IEPF కి డిలే. డి అనేది ఇప్పుడు లేదు. ఈలో వచ్చేసరికి ఫస్ట్ ది ఇంటర్మీడియరీ ద్వారా అల్టిమేట్ బెనిఫిషరీకి ఏదైనా ఫండ్స్ రూట్ చేశారా. 2 వచ్చేసరికి ఫండింగ్ పార్టీస్ ద్వారా ఇంటర్మీడియరీస్ ద్వారా కంపెనీకి ఏదైనా అల్టిమేట్ బెనిఫిట్స్ ఏమైనా అయ్యారా. దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్ ఇచ్చిందా లేదా, ఆ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో మిస్టేట్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది థర్డ్ పాయింట్ లో మనం చెక్ చేస్తాము. అది ఈ వచ్చేసరికి. నెక్స్ట్ ఎఫ్ వచ్చేసరికి డివిడెండ్ యాజ్ పర్ సెక్షన్ 123 ఉందా లేదా. జీ వచ్చేసరికి అకౌంటింగ్ సాఫ్ట్వేర్, అందులో ఆడిట్ ట్రైల్ అన్ఎడిటబుల్ లాగ్ ఏదైతే ఉందో అది ఉందా లేదా. సెక్షన్ 143 సబ్ సెక్షన్ 4 వచ్చేసరికి ఈ పైన వాటిల్లో ఏదైనా నెగిటివ్ కమెంట్ కానివ్వండి, లేకపోతే అబ్జర్వేషన్ కానివ్వండి, క్వాలిఫికేషన్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి రీజన్స్ తో సహా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి రైట్ సైడ్